రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ గెలిచిన తర్వాత ఒకటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మీటింగ్ ఒకటి హైలైట్ గా నిలిచింది. తర్వాత చంద్రబాబు నాయుడు మొన్న ఏపీ నుంచి అంటే బేగంపేట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ రోడ్ షో నిర్వహించింది టీడీపీ వాళ్ళు. ఫుల్ పబ్లిక్ అసలుకి, అంటే బేగంపేట నుంచి వర్షం పడుతున్నా కూడా ఆయన వచ్చి దిగిన కొద్దిసేపటికి వర్షం స్టార్ట్ అయింది. ఆయన కూడా ఫుల్ పబ్లిక్, ఆయన కూడా వర్షంలో అందరికి అభివాదం చేస్తున్నాడు, అందరికి చేయూపుతున్నాడు, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి అంటారు, ఆంధ్ర బాబు అంటారు. ఇంత ఫాలోయింగ్ ఎట్లా వచ్చింది, ఎట్లా ఉందంటారు? ఇంకా 10 మందిలో 3 చెత్తనా కొడుకులు ఉంటారు, ఇంకా 3 లుచ్చానా కొడుకులు ఉంటారు, ఇంకా 4 మంచోళ్ళు ఉంటారు. మనం మంచిని మాత్రమే తీసుకోవాలి. ఈ రోజు అలా విమర్శిస్తున్నారు. విమర్శించినా కూడా ఇప్పుడు గెలిచింది ఎవరు? అతను ఒకవేళ అలాంటి వ్యక్తి అయితే ఎందుకు గెలుస్తాడు? 4 సార్లు చీఫ్ మినిస్టర్ అతను. ఈ రోజు మన సైబర్ టవర్స్ కానీ, హైటెక్ సిటీ కానీ, ఈ ప్రతి ఒక్కదాన్ని చూసినప్పుడు గుర్తుకొచ్చే మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్లో ఎలా పరిపాలన చేసిండు, హైదరాబాద్ని ఎలా మార్చిండు, అంతా ఈ ఘనత మొత్తం చంద్రబాబు నాయుడు గారిదే. పుక్కట్లో దొరికింది అని చెప్పి ఎన్ని పడితే నమ్ముకోలే, ఏది పడితే జైలే. వేలే అంటారా? వేలా లేలే. ఆయన వేసిండొచ్చు, ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటది. లిమిట్ ప్రకారం చేసుకుంటూ పోవాలి. మరీ దొరికింది కదా అని చెప్పి దిగజారిపోయి మాత్రం చేయలేదు ఆయన. అతను మంచి చేశాడు కాబట్టి ఈరోజు జనసేనాధినేత పవన్ కళ్యాణ్ అన్న గారు, నరేంద్ర మోదీ గారు అతనికి మద్దతుగా వచ్చారంటే అతని వైపు న్యాయం ఉందని అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. సో డెవలప్మెంట్ చేసిరంటారు హైదరాబాద్ చంద్రబాబు 100%. హైటెక్ సిటీ వెళ్ళండి, హైటెక్ సిటీలో ఇప్పుడు కనిపిస్తామని ఎవరు డెవలప్ చేశారు? కేసీఆర్ గారు చేసిర్రా? లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తారేమో తెలియదు, ఎవరు చేశారు? అవన్నీ ఫస్ట్ స్టార్ట్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. గెలిచాడని చెప్పట్లే, మంచి ఎక్కడున్నా తీసుకోవాలని చెప్పి. కానీ ఇప్పటికి అంటున్నారు కదా చంద్రబాబు పెద్దరికం ఏంది తెలంగాణ మీద, గెలిచినావు ఆంధ్రప్రదేశ్ చూసుకో, తెలంగాణలో నీ పెద్దరికం ఉండొద్దు, చంద్రబాబు గెలిస్తే మళ్ళీ తెలంగాణ ఆంధ్ర కూడా కలిసే అవకాశం ఉంటుందని కొంతమంది అన్నారు. ఇప్పుడు మధ్యలో కూడా చాలా వరకు చంద్రబాబు నాయుడు నుంచి ఇటు నుంచి వెళ్ళిపోయినాడు, ఇటు నుంచి వెళ్ళగొట్టేసినాము, తెలంగాణలో టీడీపీ ఎక్కడ ఉంటుంది తెలుగుదేశం పార్టీ, ఆంధ్ర పార్టీ అని కూడా అన్నారు. సో ఇప్పుడు సీన్ అట్లా కనిపిస్తలేదు. ఈ రోజు మురిగిన కుక్క రేపు పొజిషన్ బట్టి మొరగకుండా అయిపోద్ది. ఎలా ఉందంటే ఇప్పుడు సమాజం ఏది పొజిషన్ లో ఉంటే వాళ్ళ డప్పు కొట్టడం, ఏది పొజిషన్ దిగిపోతే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం. మన సొసైటీ ఎలా ఉందంటే జో దిక్తా ఓ బిక్తా. అర్థమవుతుందా? నువ్వు కాస్త తెలంగాణ వాడివి, నీకు ఎవరు గ్రేట్, ఎవరు గొప్ప నాయకుడు మన ఇష్టం కాదు, కేసీఆర్ చంద్రబాబు ఎవరు గొప్ప నాయకుడు అంటే ఏం చెప్తా అన్న? ఎవరు గొప్ప నాయకులు అని నేను చెప్పను. ఎందుకంటే ఎవరి గొప్ప నాయకులు అనేది జనాలకు తెలుసు. వాళ్ళ అర్హతని బట్టి వాళ్ళు ఎన్నిసార్లు గెలిచారు, ఏమేం చేశారు, ప్రతి ఒక్కరికి తెలుసు. మనం డిసైడ్ చేసి మనం చెప్పకూడదు. తెలంగాణలో ఎట్లుంటుంది ఒకవేళ చంద్రబాబు నాయుడు పార్టీ, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ కనుక పోటీ చేస్తే రెస్పాన్స్ ఉంటుందా? డెఫినెట్లీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు అతను ఆంధ్రాలో అతను ఏవైతే పనులు డెవలప్మెంట్స్ ఏవైతే చేస్తాడో దాన్ని బట్టే ఇక్కడ కూడా ఫలితం ఉంటుంది. ఎందుకంటే హైటెక్ సిటీ ఇంతకు ముందు ఎలా చేశాడు అంతకు మించి ఆంధ్రాను కూడా చేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కలిసి చేద్దాం అనుకున్నారు. చేశారనుకో ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మంచి ఎక్కడ ఉన్నా కూడా దానికి సపోర్ట్ చేస్తారు కదా ప్రతి ఒక్కరు. వాస్తవానికి అప్పుడు ఈ సైబర్ టవర్స్ కానీ హైటెక్స్ కానీ సిటీకి చాలా దూరంగా ఉండే కదా. సిటీ మెయిన్ సిటీ సెంటర్ పంజగుట్ట ఇక్కడ నుంచి చాలా లాంగ్ ఉండే, కొన్ని కిలోమీటర్స్ అనుకో, 15 కిలోమీటర్స్ ఉంటది అనుకుంటా, 10 కిలోమీటర్స్ ఉంటది అనుకుంటా. సో అక్కడ సైబర్ టవర్స్ కట్టడంతో ఈ కనెక్టివిటీ అటు కుకట్పల్లి కనెక్టివిటీ కూడా పెరిగింది కదా. సో అంత లాంగ్ విజన్ అయినది, లాంగ్ రన్. ఖచ్చితంగా ఏపీలో కూడా అలాంటి చూడొచ్చు అంటారా? అంతకన్నా ఇంకా బెటర్ చూడొచ్చు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ అని ఉన్నాడు, ఒక చేయికి ఇంకో చేయి తోడైంది అనమాట, అంతకు మించి. సో పవన్ కళ్యాణ్ కూడా నేను తీసుకోను, శాలరీ జీతం కూడా తీసుకోను నేను అని కూడా చెప్తున్నాడు. ఆయన శాఖలో డబ్బులే లేవు అసలుకి, ఆయన తీసుకున్న శాఖలో గవర్నమెంట్ లో డబ్బులే లేవు, నేను తీసుకోను అంటున్నాడు. అసలు ఇప్పుడు అతని ఇల్లు నిర్మించబడింది, అతను కట్టుకోలే, అభిమానులు కట్టించారు ఇల్లును.
అతనికి ఏదో డబ్బు మీద ఆశ ఉన్న వ్యక్తి అయితే అంత పోగొట్టుకోడు, అంత పోరాటం చేయడు, అంత తగ్గి ఉండడు, అన్ని విమర్శలు ఎదుర్కోడు. పైసా మీద ఆశ లేదు ఆయనకి. ఉన్న దాంట్లో తృప్తి పడ్డం, జనాలకు మంచి చేయడం, ఇది ఒక్కటి మాత్రమే తెలుసు పవన్ అన్నకి. 100% చెప్తున్నా. ఎట్లుంటది అంటారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నాడు ఇప్పుడు ఏపీకి? డిప్యూటీ సీఎం కాదు బ్రదర్, సీఎం అనండి. నాటే డిప్యూటీ సీఎం. ప్రతి ఒక్కరి నోట్లో సీఎం అనే. చంద్రబాబు ఉండు కదా ఆల్రెడీ సీఎం. ఎంత చంద్రబాబు నాయుడు గారు ఉన్నా సరే ప్రతి ఒక్కరు సీఎం అనే అంటున్నారు. ఇద్దరు సీఎం లా ఏపీకి? ఏపీకి ఒక్కడే సీఎం, కానీ జనాల దృష్టిలో ఇద్దరు డిప్యూటీ సీఎం అని మాత్రం ఎవరికి లేదు. ఈవెన్ నాకు కూడా లేదు. డిప్యూటీ సీఎం అని నేను అనుకోవట్లే, సీఎం మే అని అనుకుంటున్నా. సీఎం హోదాలోనే ఉన్నాడు అనుకుంటున్నా. ఎస్, అది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, ఈవెన్ మోదీ గారికి కూడా తెలుసు. ఎందుకంటే ఏ దాన్ని కూడా అతిక్రమించకుండా ఎలా అతను నెరవేర్చుకుంటూ వెళ్ళాలి, ఎలా ఒదిగి ఉండాలి అనేది ఒక బాట ప్రతి ఒక్కరికి చూపిస్తున్నది. ఆల్రెడీ తెలిసిపోతుంది. ఫస్ట్ పింఛన్లు కానీ, దాని తర్వాత ఈ రోడ్ల గురించి కానీ మాట్లాడిండు. ప్రతి ఒక్కటి బ్రదర్ నెంబర్ 1 ప్లేస్కి అయితే ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తారు. ఇది పక్కా రాసి పెట్టుకోండి. డెఫినెట్లీ. ఓకే అన్న, అలాగే రెడ్ బుక్ గురించి వినుండొచ్చు మీరు. లోకేష్ రాసుకున్నారు రెడ్ బుక్. దాని గురించి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ అంట, ఇంకోటంట. దాంట్లో ప్రధానంగా కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, అంబాటి రాంబాబు, రోజా, వల్లభనేని వంశీ, ఇలా చాలా మంది, పేరుని నాని ఉన్నాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మొన్న మనకి అక్కడ చూసుకుంటే పిఠాపురమే అనుకుంటా, కాకినాడకు సంబంధించి చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. సో రెడ్ బుక్ గురించి భయపడుతున్నారు అన్నా. రెడ్ బుక్ లో రాసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఆస్తుల పైన, వాళ్ళ గతంలో వాళ్ళు చేసిన అవినీతి పైన చర్చనే కాదు, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, జైలుకు పోతారనే భయం చుట్టుకుంది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఆ మాట మాట్లాడినాడు. ఏమంటారు దీని మీద అన్నా? ఇప్పుడు మనం ఒకరి మీద ఎలిగేషన్ చేసినంత మాత్రాన, ఇప్పుడు ఒకరిని చంపేస్తా అని మాట వరుస అన్నంత మాత్రం మనం చంపాము. ఇప్పుడు రెడ్ బుక్ అనేది రాసుకున్నాడు, వాళ్ళు ఒక తప్పుడు పనులు చేశారని చెప్పి తెలిస్తే 100% జైలుకి వెళ్తారు. ఆల్రెడీ తప్పుడు పనులు చేశారు. ప్రతి ఒక్క లుచ్చనా కొడుకు చేశాడు. అది మీకు తెలుసు, నాకు తెలుసు, మొత్తం జనాలకి తెలుసు. అందుకే భయపడి దాక్కుంటున్నారు ఈరోజు ఇంట్లో. ఇలా దాక్కునే పరిస్థితికి వాళ్ళంతటా వాళ్ళు తెచ్చుకున్నారు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పదవి అనేది ఎప్పుడు శాశ్వతం కాదు, కుర్చీ ఎప్పుడు శాశ్వతం కాదు, ఓటమి గెలుపులు సర్వసాధారణం. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మనం కుర్చీలో ఉన్నాం కదా, హోదాలో ఉన్నాం కదా అని చెప్పి ఎంత పడితే అంత మాట్లాడకూడదు.